meek subjections and obedience, and that we should gladly follow the counsel of others. It is a great thing to be obedient, to live under a prelate, and in nothing to seek our own liberty. It is a much surer way to stand in the state of obedience than in the state of prelacy. Many be under obedience more of necessity than to charity, and they have great pain, and lightly murmur and grudge, and they shall never have liberty and freedom of spirit till they wholly submit themselves unto their superior. Go here and there where thou wilt, and thou shalt never find perfect rest, but in meek obedience under the governance of thy prelate. The imagining and changing of place hath deceived many a religious person. Truth it is that every man is disposed to do after his own will, and best can agree with them that follow his ways. But if we will that God be among us, we may sometimes leave our own will, though it seem good, that we may find peace with others, who is so wise that he can fully know all things. Truly no one. Therefore trust not too much to thine own wit, but hear gladly the counsel of others, and if percase the thing which thou wouldest have done be good and profitable, and yet nevertheless thou leavest thine own will therein, and followest another, thou shalt find much profit thereby. I have oftentimes heard say that it is the surer way to hear and take counsel than it is to give it. It is good to hear every man's counsel, but not to agree, when reason requireth, is a sign of a great singularity of mind and of much inward pride. చెప్పండి నైన్త్ పాయింట్. ప్రిలేట్ ఒకటిను తర్వాత ప్రిలేట్ లోంచి ప్రిలసి వచ్చిందేమో. ఈ రెండు కొత్త పదాలే. ఏ మొదట్లోనే పదం చెప్పారు ముందు? ఫస్ట్ లైన్ లో ప్రిలేట్ అన్న పదం ఉంది. ఫస్ట్ లైన్ ప్రిలేట్. ఓకే. Prelate, a high-ranking member of the Christian clergy. A prelate is a high-ranking member of the Christian clergy who holds an office of authority or as a superior rank over the other clergy members. ఈ హెడ్డింగ్ ఏంటంటే ఆఫ్ మీక్ సబ్జెక్షన్ అండ్ ఒబీడియన్స్ అండ్ దట్ వీ షుడ్ గ్లాడ్లీ ఫాలో ద కౌన్సిల్ ఆఫ్ అదర్స్. మీకంటే అమాయకంగా సబ్జెక్షన్ అంటే నమ్రత. మనం ఏంటంటే గ్లాడ్లీ ఫాలో ద కౌన్సిల్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క సలహాని సంతోషంగా పాటించడం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. సామాన్యంగా ఒబీడియంట్గా అంటే నమ్రతగా ఉండడం గొప్ప విషయం. టు లివ్ అండర్ ఏ ప్రిలేట్ అంటే అలాంటి ఒక బోధకుడు, అలాంటి వాళ్ళ కింద జీవించడం. అండ్ ఈజ్ నథింగ్ టు సీక్ అవర్ ఓన్ లిబర్టీ, మన యొక్క లిబర్టీ కోసం మనం ప్రయత్నించకపోవడం చాలా గొప్పది. ఇట్ ఈస్ ఎ మచ్ ష్యూరర్ వే టు స్టాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒబీడియన్స్. అంటే ఎప్పుడు నమ్రతగా ఉండడమే అన్నది చాలా ష్యూర్గా అది గొప్ప విషయమే.
దాన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్రిలేసీ. అంటే ఈ అథారిటీ అనే స్టేట్ కంటే అలా నమ్రతగా ఉండడమే గొప్పది. మెనీ బీ అండర్ ఒబీడియన్స్ మోర్ ఆఫ్ నెసెసిటీ దాన్ టు చారిటీ. అంటే ఎంతో మంది ఒబీడియంట్గా ఉంటారు అవసరం వచ్చినప్పుడు దాతృత్వం కంటే. అండ్ దే హ్యావ్ గ్రేట్ పెయిన్, వాళ్ళకి బాధ. అండ్ లైట్లీ మర్మర్, నెమ్మదిగా సణుగుతూ ఉంటారు. అండ్ గ్రెడ్జ్, వాళ్ళకేమో పగ అవి ఉంటాయి. అండ్ దే షెల్ నెవర్ హ్యావ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్. అలాంటి వాళ్ళకి లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్, స్పిరిట్ యొక్క ఫ్రీడమ్ ఉండవు. టిల్ దే హోల్లీ సబ్మిట్ దెమ్సెల్స్ ఆన్ టు దేర్ సుపీరియర్. వాళ్ళ సుపీరియర్కి వాళ్ళు సబ్మిట్ అవుతే కానీ వాళ్ళకి ఆ స్వేచ్ఛ అవి ఉండవు. గో హియర్ అండ్ దేర్ థౌ విల్ట్. నీకు ఎక్కడ ఇష్టం ఉంటే ఇక్కడ అక్కడ అని ఎక్కడికైనా వెళ్ళు. అండ్ థౌ షల్ట్ నెవర్ ఫైండ్ పర్ఫెక్ట్ రెస్ట్. ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణమైన విశ్రాంతి దొరకదు. బట్ ఇన్ మీక్ ఒబీడియన్స్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ థై ప్రిలేట్. అంటే మీ యొక్క గురువు ఎవరో వాళ్ళకి అమాయకమైనటువంటి నమ్రతతో మాత్రమే మీకు అది దొరుకుతుంది. ద ఇమాజినింగ్ అండ్ చేంజింగ్ ఆఫ్ ప్లేస్ హ్యాత్ డిసీవ్డ్ మెనీ ఏ రిలీజియస్ పర్సన్. అంటే ఊహించుకుని ప్లేసులు మార్చుతూ అలా వెళ్ళడం వల్ల ఎంతో మంది రిలీజియస్ పర్సన్స్ మోసపోయారు. ట్రూత్ ఇట్ ఈస్, అది సత్యం ఏంటంటే ఎవ్రీ మ్యాన్ ఈజ్ డిస్పోజ్ టు డూ ఆఫ్టర్ హిజ్ ఓన్ విల్. ప్రతి వ్యక్తికిను తన విల్ని అనుసరించి పని చేసేటటువంటిది పని చేస్తాడు. అండ్ బెస్ట్ కెన్ అగ్రీ విత్ దెమ్ దట్ ఫాలో హిస్ వేస్. అందుకని ఆ బెస్ట్ పీపుల్ ఎవరైతే ఆయన పద్ధతులతో వెళ్తూ ఉంటారో వాళ్ళు అనుమతిస్తారు. బట్ అంటే ద బెస్ట్ కెన్ అగ్రీ విత్ దెమ్ దట్ ఫాలో హిస్ వేస్. ఎవరైతే తన మార్గాల్ని ఫాలో అవుతున్నాడో అతన్ని నమ్మడం బెస్ట్ అనమాట. ట్రూత్ ఇట్ ఈస్ అంటే ఎవ్రీ మ్యాన్ ఈజ్ డిస్పోజ్ టు డూ ఆఫ్టర్ హిజ్ ఓన్ విల్. తన ఇచ్ఛతోటి తనలో అనుకున్న దాంతో ప్రతి వ్యక్తి వెళ్తాడు. కానీ అంతకంటే బెస్ట్ ఏమిటంటే ఎవరికైతే టిల్ దే హోల్లీ సబ్మిట్ దెమ్సెల్స్ అంటుల్ టు ద, ఎక్కడ చదువుతున్నాను, గో దే హియర్ అండ్ దేర్, ఎక్కడికైనా ఇక్కడికి అక్కడికి ఎక్కడికి వెళ్ళినా మీకు విశ్రాంతి దొరకదు. కానీ ఒక అమాయకంగా ఉన్న నమ్రత అంటే గురువు పట్ల ఉన్నప్పుడే, అంటే మనకి మత బోధకుడు అంటే అలాంటి వాళ్ళు అప్పుడే మనకి అది దొరుకుతుంది. ద ఇమాజినింగ్ అండ్ చేంజింగ్ ఆఫ్ ప్లేస్, ఊహించుకోవడం కానీ ప్లేస్ మార్చడం కానీ అది మెనీ రిలీజియస్ పర్సన్ ఎంతో మందిని మోసం చేసింది. సత్యం ఏమిటంటే ఎవ్రీ మ్యాన్, ప్రతి వ్యక్తి కూడా తన ఇచ్చనే పాటిస్తాడు. బెస్ట్ ఏమిటంటే కెన్ అగ్రీ విత్ దామ్ దట్ ఫాలో హిజ్ వేస్. తన మార్గాలను తాను అనుసరిస్తున్న వాడిని ఫాలో అవ్వడం గొప్ప విషయం. హిస్ వేస్. బట్ ఇఫ్ వీ విల్ దాట్, మనం కానీ గాడ్ బి అమాంగ్స్ట్ అస్, మనలో భగవంతుడు ఉన్నాడని మనం విల్ అంటే ఇచ్ఛాశక్తితో చూస్తే వీ మే సమ్ టైమ్స్ లీవ్ అవర్ ఓన్ విల్. ఒక్కొక్కప్పుడు మన ఓన్ విల్ని మనం వదిలేస్తాం. దో ఇట్ సీమ్స్ గుడ్, అది బాగా ఉన్నా సరే. దట్ వీ మే హ్యావ్ లవ్ అండ్ పీస్ విత్ అదర్స్. అప్పుడు మనం ప్రేమతో శాంతితో ఇతరులతో ఉంటాం. అంటే ఎప్పుడు నా మాటే చెల్లాలి అనుకోవడం వల్ల ఏమి అదే భగవంతుడు అందరిలో అంతటా ఉన్నాడని తెలిసినప్పుడు అది తగ్గిపోతుంది మనకి. అప్పుడు మనం శాంతితో ప్రేమతో జీవించగలం. with others. Who is so wise that he can ఫుల్లీ నో ఆల్ థింగ్స్. ఈ భూమి మీద ఉన్న ఎవడంత గ్రేట్, అన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు ఎవడున్నాడు? ట్రూలీ నో వన్, ఎవ్వరూ లేరు. అందువలన ట్రస్ట్ నాట్ టూ మచ్ టు దైన్ ఓన్ విట్. మీకున్న జ్ఞాన అంటే ఏమంటారు, క్లెవర్నెస్ని తెలివిని ఎక్కువగా నమ్మకండి. బట్ హియర్ గ్లాడ్లీ ద కౌన్సిల్ ఆఫ్ అదర్స్. ఇతరులు ఇచ్చే సలహాని జాగ్రత్తగా వినండి ఆనందంగా. అండ్ ఇఫ్ పర్ కేస్ ద థింగ్ విచ్ thou wouldest have done by be good and profitable, and yet nevertheless thou lovest thine own will therein, and followest another, thou shalt find much profit thereby. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇఫ్ పర్ కేస్ అంటే ఒకవేళ థింగ్ విచ్ thou wouldest have done be,
గుడ్ అండ్ ప్రాఫిటబుల్. నువ్వు చేసిన పని మంచిది, ఎంతో లాభదాయకమైనప్పుడు, అండ్ యట్ నెవర్ ద లెస్ దౌ లీవెస్ థైన్ ఓన్ విల్, అయినా కూడా నీ యొక్క విల్ నువ్వు వదిలేసావనుకో, అండ్ ఫాలో ఫాలోయిస్ట్ అనదర్, ఇంకొకరిని ఫాలో అవుతే, దౌ షల్ట్ ఫైండ్ మచ్ ప్రాఫిట్ దెన్ దేర్ బై, నీకే అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంటే నా దృష్టిలో నాకున్నటువంటి తెలివి ఇదే గొప్పదని చెప్తోంది. అది నువ్వు వదిలేసి ఇంకొకరి సలహా విన్నావే అంటే అప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ పొందుతావు. ఐ హ్యావ్ ఆఫెన్ టైమ్స్ హర్డ్ సే, నేను తరచుగా ఇది వింటూ ఉంటాను, దట్ ఇట్ ఈస్ ద ష్యూరర్ వే టు హియర్ అండ్ టేక్ కౌన్సెల్ దాన్ ఇట్ ఈస్ టు గివ్ ఇట్. అంటే ఎప్పుడు ఇతరుల సలహాని వినడం అన్నదే చాలా గొప్పది ఇతరులకు సలహా చెప్పడం కంటే. ఇట్ ఈస్ గుడ్ టు హియర్ ఎవ్రీ మ్యాన్స్ కౌన్సెల్, ప్రతి ఒక్క వ్యక్తి సలహాని వినడం మంచిదే, బట్ నాట్ టు అగ్రీ, అని ఆమోదించొద్దు. వెన్ రీజన్ రిక్వైరత్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఏ గ్రేట్ సింగులారిటీ ఆఫ్ మైండ్ అండ్ ఆఫ్ మచ్ ఇన్వర్డ్ ప్రైడ్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ గుడ్ టు హియర్ ఎవ్రీ మ్యాన్స్ కౌన్సిల్, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సలహాని తీసుకోవడం మంచిదే, కానీ ఆమోదించకుండా, వెన్ రీజన్ రిక్వైరత్, రీజన్ అవసరమైనప్పుడు, ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఏ గ్రేట్ సింగులారిటీ ఆఫ్ మైండ్, అంటే నేను సింగులర్గా అంటే ప్రత్యేకంగా ఉన్నాను అని, అండ్ ఆఫ్ మచ్ ఇన్వర్డ్ ప్రైడ్, అప్పుడు ఆంతరంగికమైన అహంకారం కూడా వస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడితో టైం అయింది, ఆపుదాం. టైం అయిందా? ఓకే, ఆపుదాం. కరెక్ట్. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే.